ఉపవాసంతో కూడిన ప్రార్థన కూడా చాలా చాలా శక్తివంతమైనది ప్రియులారా. ఈ ప్రార్థన జీవితం మనలో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు మన జీవితంలో జరుగుతుంది. ఆనాడు పెంతెకొస్తు దినాన అపోస్తులందరూ ప్రార్థించారు, ఆత్మదేవుడు కావాలని. దేవుడు వారికి ఇచ్చాడు, భాషల వరాన్ని ఇచ్చాడు. వాళ్ళందరూ అద్భుతంగా అనేకులకి వాక్యాన్ని ప్రకటించారు. గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు చేశారు. ప్రపంచాన్ని తలకిందులుగా చేశారని ప్రార్థన ద్వారా ఇది సాధ్యమైంది. అదేవిధంగా మన జీవితంలో ఏ సమస్య ఉన్నా వాటన్నిటిని తారుమారు చేయగలిగింది ఒక్క ప్రార్థన మాత్రమే. కాబట్టి ఆ ప్రార్థనను పట్టుకొని మనం ముందుకెళ్దాం. ప్రార్థనే మనం ఆయుధం. ప్రార్థనే మన సమస్తాన్ని, మనకున్న ప్రతి ఒక్క సమస్య నుంచి విడుదల చేసేది. ప్రార్థన ఇంటికి రక్షణ తీసుకొస్తుంది. ప్రార్థన ఇంట్లో మనుషులను మారుస్తుంది. ప్రార్థన కుటుంబాన్ని కడుతుంది. ప్రార్థన అద్భుతాలు చేస్తుంది. ప్రార్థన మన జీవితంలో ఉన్నతంగా గొప్ప స్థాయికి తీసుకెళ్తుంది. కాబట్టి ఆ ప్రార్థనను మనం విడిచిపెట్టకుండా ప్రార్థన జీవితం కలిగి మనం జీవించినప్పుడే దేవుడు గొప్పగా మనల్ని నడిపిస్తాడు.